అలా ఉంటావు, రేపు పోతావు. నీ దానికి సమస్య కాదు. నీకు వాళ్ళ సంసారాలను నువ్వు జోక్యం చేసుకోకు. అయితే ఈ మాసమా ఇద్దరు, ఆమెకు కొడుకు బిడ్డ, ఈమెకు కొడుకు బిడ్డ, కాబట్టి ఇద్దరు కలిసి ఉండడమే క్షేమం. కాబట్టి దీనిలో మీరు ఎలాంటి జోక్యం తీసుకునే అవసరం లేదు. అరే బాబు, నువ్వు ఏం చేసావు అంటే ఆ అమ్మాయి నువ్వు తెలియక జరుగుతుంది, నువ్వు కూడా తొందరపడ్డావు, ఆ అమ్మాయి కూడా తొందరపడ్డది. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆమె కూడా పెళ్లి చేసుకుంది. నేను విడిచిపెట్టిన 6 సంవత్సరాల తర్వాత ఆమె వేచి ఉండి అలాగనే ఉండింటే మేము కూడా మాట్లాడుతూ చేసుకోవాలి. కాకపోతే ఆమె కూడా అక్కడెక్కడ తిరిగింది, ఊరుకోలేదు. నువ్వు కూడా ఒక అమ్మాయిని చేసుకున్నావు, నువ్వు బాబు ఒక కొడుకుని అనుకున్నావు. కాబట్టి చెరుక తప్పు ఉంది, కానీ ఆ అమ్మాయిని చేసుకుని మంచిగా సంసారం చేసుకుని బ్రతుకు యాద్గిరి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంతకుముందు ఏం తప్పులు చేసినా అవైతే మళ్ళీ రిపీట్ చేయదు. మీ ఇల్లు వదిలి వెళ్ళదు. ఇంకొకసారి ఆ ఇల్లు వదిలి నేను మా ఆయన ఇష్టం లేకుండా గడప దాటి నేను బయటకు వస్తే నేను ఆయనకి విడాకులు ఇచ్చేస్తాను, రాయించుకుంటా. నా పిల్లల్ని ఇద్దరిని అక్కడ వదిలేసి నేను నీ విడాకులు ఇచ్చేస్తా. పిల్లల్ని ఇద్దరిని మీరే సాకాలి. అదేవిధంగా నువ్వు కూడా ఇద్దరిని సమానంగా చూడు, జాగ్రత్తగా ఇద్దరిని చూసుకో. అలాగే నువ్వు చేసిన తప్పుకి అతను కనుక ఒప్పుకుంటే నిన్ను క్షమించి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకున్నావో ఆ పెళ్లితోనే అతను వదిలేసి వచ్చిన తర్వాత ఆ పెళ్లితోనే నీ జీవితం కథ. నువ్వు చేసిన పిచ్చి పనులు ఇవన్నీ. అటు నీ తల్లి సంతోషంగా లేదు, ఇటు నీ అత్త సంతోషంగా లేదు, నీ మొగుడు సంతోషంగా లేడు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నేర్చుకోకపోతే జీవితంలో నీకు ఎప్పుడు నేర్చుకోలేవమ్మా. ఇంతకంటే ఇంకెవరు చెప్పరు, ఇంతకంటే నీకు ఇంకొక అవకాశం రాదు. ఇంకోసారి నువ్వు ఆ గడప దాటి బయటకు వచ్చి ఇల్లు వదిలి వచ్చావంటే నీ కూతురుని అక్కడ వదిలేసి రావాలి, మరుక్షణం అతనికి విడాకులు ఇవ్వాలి. ఈ పేర్లన్నీ మెన్షన్ చేస్తా. వాళ్ళ జోలికి మీరు వెళ్ళద్దు, మీరే సాక్షి అండి. వాళ్ళ జోలికి మీరు వెళ్ళద్దు, మీ జోలికి వాళ్ళు రారు. ఆ అమ్మాయి మీ ఇంట్లో వచ్చి మీరు చెప్పినట్టు ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి అనవసరంగా గొడవలు పెట్టుకొని నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడావు, నాతో మాట్లాడలేదు, ఏది మాట్లాడడానికి నీకు రైట్ లేదు. అబ్బాయి చెప్పినట్టు వింటాను ఉంటానంటే వెళ్ళు. అలా నీ మీద దుర్మార్గంగా ప్రవర్తిస్తే అదిగో ఆయన ఉన్నారు, ఆయనతో చెప్పి ఆయన మాకు చెప్తారు. అట్లా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు కాదు, ప్రవర్తించరు. అది నాకు తెలుసు, నీకు తెలుసు. కేవలం నీ తొందరపాటు వల్లనే ఈ పరిస్థితి వచ్చింది నీకు. రోడ్డు మీద నిలబడితే నీకు గుక్కని మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు ఈరోజు. అది అర్థం చేసుకో. నీకు ఒక కుటుంబం అన్నది మళ్ళీ దొరుకుతుంది ఇప్పుడు. ఒక భర్త, ఒక ఇల్లు, ఒక వాకిలి, ఒక అడ్రస్ అన్నది మళ్ళీ నీకు ఇక్కడ దొరుకుతుంది. దాన్ని కాపాడుకో. ఆ అమ్మాయి ఏ క్షణం మీ ఇంట్లోంచి అడుగు పెట్టా అమ్మాయితో మీకు విడాకులు ఇప్పిస్తా, సరేనా? వీటన్నిటి ఒప్పుకొని సంతకం పెడితే వెళ్ళు, లేదా వాళ్ళ బతుకుని వదిలే. కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు. వెళ్తావా? సంతకం పెట్టి. నీకు కూడా చెప్తున్నానమ్మా, నువ్వు అనుకుంటే ఏదో నా మొగుడు నా ఇల్లు అంటే కాదు. ఆమె మొగుడు, ఆమె ఇంటిని నువ్వు తీసుకున్నావు. ఆ అమ్మాయి చేసిన ఒక తప్పు వల్ల నువ్వు రాగలిగావు. ఆ అమ్మాయిని ఏమాత్రం చులకనగా నువ్వు చూసినా మర్యాదగా ఉండదు. ఆ అమ్మాయి జీవితం నీకు ఇచ్చినట్టే లెక్కగా నీ జీవితం అమ్మాయికి ఇచ్చినట్టు లెక్క కాదు. ఆ అమ్మాయికి ఏ విధంగా కూడా అమ్మాయిని అమర్యాదగా చూడక, నీ బతుకు నీది, అమ్మాయి బతుకు అమ్మాయిది. నచ్చితే మాట్లాడి, ఇష్టం లేకపోతే నీ పని నువ్వు చేసుకో, సరేనమ్మా? ఆ అమ్మాయి దగ్గర కూడా సంతకం తీసుకొని ఇది కూడా మెన్షన్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.